ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నన్ను మించి ఎదిగినోడు ఇంకోడున్నాడు చూడు. ఎవరంటే అది రేపటి నేనే అని ఐకాన్ స్టార్ ఆహా అన్స్టాపబుల్ షోలో చెప్పినప్పుడు తిరుగులేని మాట అని అనుకున్నారంతా. తనతో తానే పోటీ పడుతున్న ట్రెండ్స్తోనూ పోటీ పడుతున్నారు బన్నీ. ఇప్పుడు ఓ విషయంలో ప్రభాస్ అండ్ బన్నీల మధ్య ఒక మంచి కాంపిటీషన్ నడుస్తోంది తెలుసా? అది మల్లు ఇండస్ట్రీ సాక్షిగా. ఇంతకీ ఏంటది? లెట్స్ వాచ్. తెలుగు కెప్టెన్తో పాన్ ఇండియా హిట్ పుష్పను అందుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమా తరువాత ఆయన క్రాస్ ఓవర్ కాంబోస్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న అట్లీ మూవీ, నెక్స్ట్ లైనప్ లో ఉన్న లోకేష్ కనగరాజ్ మూవీ ఈ కేటగిరీలోకి వస్తాయి. బ్యాక్ టు బ్యాక్ కోలీవుడ్ కెప్టెన్స్ కి ఛాన్స్లిచ్చి సూపర్ అనిపించుకున్నారు అల్లు అర్జున్. ఇప్పుడు అంతకు మించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ గా మారుతోంది. అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో మలయాళ డైరెక్టర్ బాసిల్ తళుక్కుమన్నారు. ఎప్పటినుంచో వీరి కాంబినేషన్ గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి. రిసెప్షన్ కి బాసిల్ అటెండ్ అవ్వడంతో ఆ వార్తలకు బలం వచ్చినట్టయింది. మన హీరోల్లో పొరుగు దర్శకులకు ఛాన్సులిచ్చిన స్టార్ గా ఆల్రెడీ ప్రభాస్ కు మంచి పేరుంది. నార్త్ నుంచి ఓం రౌత్ ని, కన్నడ నుంచి ప్రశాంత్ నీల్ ని ప్రోత్సహించిన డార్లింగ్ ఇప్పుడు మల్లు ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా అన్న డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. ప్రభాస్ ని రీసెంట్ గా మలయాళ దర్శకుడు దింజిత్ అయ్యతన్ కలిశారు. కిష్కింధకాండం, ఎకో లాంటి సినిమాలతో పాపులర్ అయిన దింజిత్ ప్రభాస్ ని కలవడంతో ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతోందా అన్న చర్చ మొదలైంది. సో ఇప్పుడు మన పాన్ ఇండియా స్టార్ల ఫోకస్ మొత్తం మాలీవుడ్ వైపే మళ్లుతోందని మాట్లాడుకుంటున్నారు జనం. అసలు ఉన్నట్టా లేనట్టా అని ఎదుటివారు ఆసక్తిగా అడుగుతుంటే బాగానే ఉంటుంది, కానీ చేద్దామనే ఉంది. అయినా ఇంకా ఆలోచించాలి. చేస్తామని అనుకుంటున్నా, కానీ ఇప్పుడే దాని గురించి మాట్లాడడం టూ ఎర్లీ అవుతుందని ఓ సక్సెస్ఫుల్ మేకర్ సందిగ్ధంలో ఉంటే కాదు, ఆల్రెడీ ఉన్నారు. ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ని కూడా కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తున్నారు. ఇంతకీ ఎవరా మేకర్, ఏంటా కమామిషు? లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. అవతార్ 3కి అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో జేమ్స్ కామెరన్ హర్ట్ అయ్యారా? పునరాలోచనలో పడిపోయారా? ఆయన తీరు చూస్తుంటే అయినట్టే ఉన్నారు. ఒక్కసారి ఏం జరిగిందో రివైజ్ చేసుకునే పనిలో ఉన్నట్టే ఉన్నారంటోంది హాలీవుడ్. అవతార్ 4th చాప్టర్ గురించి ప్రస్తుతం వరల్డ్ వైడ్ డిస్కషన్ మొదలైంది. నిజానికి 4th పార్ట్ విషయంలో దర్శకుడు జేమ్స్ కామెరన్ ఆలోచనలో పడ్డారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన పూర్తిగా ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేయలేదన్నారు. అయితే ఇప్పటికే వచ్చిన 3 సినిమాలు సమీక్షించుకున్న తరువాత నెక్స్ట్ పార్ట్ చెయ్యాలా వద్దా అన్న నిర్ణయం తీసుకుంటామన్నారు. చూసిన సన్నివేశాల్నే చూసినట్టు అనిపించడం, ఎక్కడా ఎగ్జైటింగ్ ఫ్రెష్ కంటెంట్ లేకపోవడంతో అవతార్ 3rd ఇన్స్టాల్మెంట్ కి ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఆ మాటకొస్తే ప్రీ రిలీజ్ టైంలో ట్రైలర్ కూడా పెద్దగా ఆసక్తి కలిగించలేదు. ప్రీ రిలీజ్ బుకింగ్స్ టైంలోనూ డల్గానే కనిపించింది సిచ్యువేషన్. వీటన్నింటినీ ఓసారి రీకలెక్ట్ చేసుకుని నెక్స్ట్ చాప్టర్కి ప్రిపేర్ అవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టున్నారు జేమ్స్ కామెరన్. ఎందుకమ్మా లేనిపోనివన్నీ క్రియేట్ చేస్తారు? నేను హీరో గొడవ పడ్డామా? నేను ప్రొడ్యూసర్ని ఏదో అనేసానా? ఇంకేదో చేసేసానా? అర్రర్రరే, లేనిపోనివన్నీ ఎందుకు సృష్టిస్తున్నారబ్బాయి? మీరు ఊహించుకుంటున్నట్టు ఏం జరగట్లేదు ఇక్కడ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు నడిపిన్ నాయగన్తో మూవీ చేస్తున్న కెప్టెన్. ఇంతకీ విషయం ఏంటి? పదండి చూద్దాం. సూర్య రెట్రోని గుర్తు చేసుకుని నెక్స్ట్ మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. సమ్మర్కి వస్తుందనుకున్న కరుప్పు సినిమా ఆగిపోయిందా? కాల్ షీట్ల ప్రాబ్లంతో షూట్ డిలే అయిందా? దర్శకుడికి నిర్మాతకి మధ్య గొడవ జరుగుతోందా? దర్శకుడు సూర్య మీద కోపంగా ఉన్నారా? ఇలా చాలా విషయాలు ఈ మధ్య వైరల్ అయ్యాయి. కరుప్పు సినిమాకి సంబంధించి వైరల్ అవుతున్న అన్ని విషయాలకి క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్. అందరూ అనుకుంటున్నట్టు ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కావట్లేదన్నారు. 2 ఏళ్లుగా తాను ఈ ప్రాజెక్టు మీదే ఉన్నట్లు చెప్పారు. ఆ బాలగోపాలానికి నచ్చే మూవీ అవుతుందని మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్పారు. సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న సూర్యకి కరుప్పు రిలీజ్ సక్సెస్ చాలా కీలకం. మరో వారం 10 రోజుల్లో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు మేకర్స్. ఇటు తెలుగు సినిమా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు సూర్య. ఆయన కోరుకుంటున్న హిట్ 2026లో పడుతుందా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఈసారి వేసవిలో ఎండల ప్రతాపం ఎలా ఉంటుందో కానీ సినిమాల రిజల్ట్ హిట్ మాత్రం మామూలుగా ఉండదు.
ఈ విషయంలో హీరోలతో పోలిస్తే హీరోయిన్స్లోనే కోసింత టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోంది. ఉస్తాద్ బ్యూటీస్ నుంచి మొదలు పెడితే పెద్ది అచ్చియమ్మ వరకు అందరిది ఇదే పరిస్థితి. హిట్, ఒక్క హిట్ కావాలి అని గట్టిగా కోరుకుంటున్నారు శ్రీలీల. ఈ ఏడాది పొంగల్ని పరాశక్తితో తమిళ్లో సెలబ్రేట్ చేసుకున్న ఈ లేడీ సమ్మర్లో ఉస్తాద్ భగత్ సింగ్తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఉస్తాద్ క్లిక్ అయితే టాలీవుడ్లో మరిన్ని అవకాశాలు కొల్లగొట్టొచ్చన్న కోరిక జస్ట్ శ్రీలీలలోనే కాదు, రాశీ ఖన్నాలో కూడా బాగానే కనిపిస్తోంది. సీతగా సీతారామంలో డిస్టింక్షన్ మార్కులతో పాస్ అయిపోయారు మృణాల్ ఠాకూర్. తెలుగులో డెకాయిట్తో ఖచ్చితంగా హిట్ కొట్టాలన్న కోరికతో ఉన్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్ కి మంచి స్పందనొస్తోంది. మూవీలో ఈ లేడీ క్యారెక్టర్ ఏ మేరకు మెస్మరైజ్ చేస్తుందో వేచి చూడాల్సిందే. స్వయంభూ హీరోయిన్లు కూడా ఈ సమ్మర్కి ఛాలెంజ్గా తీసుకుంటున్నారు. ఆల్రెడీ పొంగల్ టైంలో నారీ నారీ నడుమ మురారితో సంయుక్త మీనన్ హిట్ అందుకున్నారు. ఇటొచ్చి నభా నటేష్ కెరియర్కి ఈ మూవీ చాలా కీలకం కాబోతోంది. పక్కా విజువల్ వండర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తన పాత్ర బాగుంటుందని, మళ్లీ చేతి నిండా అవకాశాలొస్తాయని వెయిట్ చేస్తున్నారు నభా. జాన్వీ కూడా ఇప్పుడు ఈ లిస్టులోనే ఉన్నారు. దేవరతో సౌత్లో తంగంగా గుర్తున్న ఈ బ్యూటీ ఈ సమ్మర్లో అచ్చియమ్మగా ప్రేక్షకుల్ని పలకరిస్తారు. దేవర తరువాత నార్త్లో జాన్వీకి బ్యాక్ టు బ్యాక్ రిలీజులున్నా సరైన హిట్ మాత్రం లేదు. అందుకే పెద్ది సినిమా సక్సెస్ ఇప్పుడు జాన్వీ కెరియర్కి చాలా కీలకం. తలైవర్ రజనీ, బాలీవుడ్ బాద్షా షారుఖ్, వీరిద్దరి గురించి ఎప్పుడు విన్నా ఒకలాంటి హై ఫీల్ అవుతూ ఉంటారు జనం. వారిద్దరి మధ్య ఉన్న కార్డియల్ రిలేషన్షిప్ అలాంటిది. మరి ఆన్ స్క్రీన్ జైలర్ 2లో విట్నెస్ చేయడానికి మరోసారి రెడీ అయిపోతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ జైలర్ సీక్వెల్లో షారుఖ్ ఏ రోల్ చేస్తున్నాడో తెలుసా? హ్యావ్ ఎ లుక్. ఆగస్టు 14న రిలీజ్ కి రెడీ అవుతోంది జైలర్ 2. డెడ్ లైన్ మీట్ కావడానికి స్పీడ్ పెంచేసింది జైలర్ 2 టీమ్. 70+ హీరోలకి స్టోరీలని ఇలా కూడా క్రియేట్ చేయొచ్చని చేసి చూపించారు నెల్సన్. వారే వా అంటూ సూపర్ డూపర్ హిట్ చేసేశారు జనాలు. ఇప్పుడు అంతకు మించి అనేలా సీక్వెల్ స్క్రిప్ట్ తో షూట్ చేస్తున్నారు నెల్సన్. ఫస్ట్ పార్ట్ లో కనిపించిన అదర్ లాంగ్వేజ్ స్టార్ హీరోలు ఈ వెర్షన్ లోనూ కంటిన్యూ అవుతున్నారు. రీసెంట్ గా మోహన్ లాల్ పోర్షన్ కంప్లీట్ చేశారు. ఈ మూవీలో షారూఖ్ కీ రోల్ ప్లే చేస్తున్నారన్నది ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. రజనీ, షారూఖ్ పేర్లు వినగానే ఎవరికైనా రా 1 మూవీ గుర్తుకొస్తుంది. లుంగీ డాన్స్ ఖచ్చితంగా మైండ్ లో ఫ్లాష్ అవుతుంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం జైలర్ సీక్వెల్ లో షారూఖ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో రజనీ, షారూఖ్ మధ్య ఉన్న రిలేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్క్రీన్ మీద వారిని చూసినప్పుడు గూస్ బంప్స్ ఖాయమని ఊరిస్తోంది జైలర్ సీక్వెల్ యూనిట్. అప్పుడే వారం గిర్రున తిరుగుతోంది. మరి ఈ వారం సినిమాలేవైనా రిలీజ్కున్నాయా లేదా? పరీక్షలు జరుగుతున్న టైంలో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఏం నడుస్తోంది? ఓ అబ్బా, ఇలాంటి చాలా విషయాలున్నాయి మాట్లాడేసుకోవడానికి. డోంట్ మిస్ రేపటి సినిమా 2.0లో ఇవన్నీ కూడా మాట్లాడదాం. చూస్తూనే ఉండండి TV9. తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.